ఈరోజు వేమన పద్యం గురించి చర్చించుకుందాం. చంద్ర సూర్య గతులు చర్చించి లగమే రంధ్రమును జొచ్చి రంగుమీర చంద్ర సాలచేరి చైతన్యమందర విశ్వదాభిరామ వినరవేమ. చంద్ర సూర్యగతులు చర్చించి లగమే రంధ్రమును జొచ్చి రంగుమీర చంద్రసాలచేరి చైతన్యమందర విశ్వదాభిరామ వినరవేమ. ఈ వేమన పద్యానికి అర్థం కావాలంటే మనకు త్రైత సిద్ధాంత జ్ఞానం అర్థం కావాలి. అదేవిధంగా నిగూఢ తత్వబోధన సోమవారం రచించిన బుక్ కూడా చదివితే మనకు కొంత అర్థమవుతుంది. ఇది తెలియాలంటే ముందులో దైవ విజ్ఞానం కొంత బేసిక్స్ తెలియాలి. మన శరీరంలో మూలంగా ఉన్నది అంటే జీవాత్మ, ఆత్మ, పరమాత్మ, ఈ మూడు ఆత్మలు అని చెప్పి అంటారు. ప్రకృతి విషయాలకు వస్తే ఇక్కడ శరీరం 24 భాగాలుగా ఉంది. ఈ శరీరం అనేది పంచభూతాలతో తయారైంది విషయం తెలిస్తే బేసిక్స్ మాట. ఈ ఇంకా శరీరం తలలో మనకి దేవుని ముద్ర అని చెప్పుకుంటుంటుంది. ఆ దేవుని ముద్రలో ఇది బ్రహ్మ అంటే వెన్నుముకలో ఆధారం చేసుకొని మొత్తం పైన నుదిటి భాగంలో ఈ ఏడవ ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో బ్రహ్మ, కాల, కర్మ, గుణచక్రాలు ఉంటాయి. ఇక్కడ జీవుడు అనేవాడు ఈ గుణచక్రంలో ఏదో గుణంలో ఉంటాడు. గుణాతీత భాగం కూడా ఉంటుంది మనకి. అదే బ్రహ్మనాడి అని చెప్పి అంటున్నాం. బ్రహ్మనాడి కేంద్రంగా ఇరుసు అని చెప్పి అనుకున్నాం కదా. ఇక్కడ బ్రహ్మనాడికి అటు ఇరుపక్కల సూర్య చంద్రనాడులు ఉంటాయి. మనకి దీన్నే సూర్యనాడి మీద మనసు సూర్యనాడి మీద చంద్రనాడి మీద ఉంటుంది. ఈ సూర్యనాడికి కూడా చంద్రనాడికి కూడా బ్రహ్మనాడి నుంచి శక్తి అందుతుంది. వాటితోనే మీ మనసు పనిచేయడం మొదలవుతుంది. సూర్య చంద్రనాడిలో ఉన్నప్పుడు ప్రపంచ విషయాలు మనసు అందజేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీ ధ్యాస అనేది బ్రహ్మనాడికి పోయిందో బ్రహ్మనాడిలో ఉన్న ఆత్మ విషయం తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు యోగం అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమన్నాడంటే చంద్ర సూర్యగతిలో చర్చించి మనసు అనేది చంద్ర సూర్యుడి మీద ఉంటే ప్రపంచ విషయాల మీద ఉండడం వల్ల గుణ సంగమం వల్ల మళ్ళీ లేనిపోని కర్మ అంటుకోవడం జరుగుతూ ఉంటుంది. అది కాకుండా మనసు అనేది ఇప్పుడు కాకుండా ఓకే, నా మనస్సు అనేది ప్రపంచ విషయాల మీద ఉంది అన్న విషయం తెలిసి అలాగే మెల్లగా రంధ్రములను చొచ్చి, రంధ్రం ఏంటంటే బ్రహ్మనాడి శరీరంలో ఉంది కదా, ఆ రంధ్రంలో ఆత్మ అనేవాడు ఉన్నాడు. గుణాతీత భాగం కూడా ఉంది. గుణచక్రంలో గుణాతీత భాగంలో ఉంది కదా. జీవుడు ఈ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి గుణాతీత భాగంలో కూడా జీవుడికి వెళ్ళే హక్కు ఉంది కాబట్టి అక్కడ వెళ్తాడు. అక్కడ చేస్తే ఆత్మ విషయం అంటే యోగం అయిపోతుంది. అంటే అక్కడ ఏ గుణం ఉండదు. రంధ్రమును చొచ్చి రంగుమీర, ఇక్కడ గుణములలో ఉంటే ఏదో గుణం, మంచి గుణం కానీ చెడ్డ గుణం కానీ, ఆరు మంచి గుణాలు 6 చెడ్డ గుణాలు అనుకున్నాం కదా. ఇక్కడ గుణచక్రంలో 6 మంచి గుణాలు 6 చెడ్డ గుణాలు ఉన్నాయి. మనకు త్రైత సిద్ధాంత భగవద్గీత చదివితే అర్థమవుతుంది. రంధ్రమును జొచ్చి రంగుమీర, కానీ గుణాతీత భాగంలో వచ్చేసరికి రంగు అంటే ఎటువంటి గుణం లేదు. చంద్రసాలజేరి, ఈ సాలలో చంద్రసాలజేరి చైతన్యమంద్ర ఆత్మ యొక్క శక్తిని పొందగలవు. విశ్వద విరామ వినరవేమ. ఇదే మనకి ఈ ఆత్మ అనేవాడు అప్పుడప్పుడు మనిషిగా కూడా వస్తాడు. తన జ్ఞానాన్ని బయలుపెడతాడు కదా. భగవంతుడికి వచ్చినప్పుడు ఆయన దగ్గర